అసలు సుగాలి ప్రీతికి పవన్ కళ్యాణ్ గారికి ఏంటి సంబంధం? అసలు పవన్ కళ్యాణ్ గారు వల్లే న్యాయం జరిగిందా సుగాలి ప్రీతికి? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఈమెను ప్రశ్నించారు, అంటే ఈ కేసు మీద ఎప్పుడు స్పందించారు ఏంటని డీటెయిల్స్లోకి వెళ్తాం. ఎందుకంటే దీని మీద పెద్ద వాదనే జరుగుతుంది, కానీ ఆ బాధితురాలికి మాత్రం న్యాయం జరగడం లేదు. దీని గురించి మాట్లాడుకుందాం. 2017లో ఈ ఘోరం జరిగింది, ఈ పాప మీద ఈ కేసు బుక్ అయింది. ఇది ఎవరి గవర్నమెంటు? నారా చంద్రబాబు గారు, బీజేపీ గవర్నమెంటు. మరొకటి, ఈ గవర్నమెంట్ రావడానికి కోసం పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన వెంటనే 2014లో ఈ కూటమి, ఈ రెండు ప్రభుత్వానికి బీజేపీకి నేను సపోర్ట్ చేస్తున్నానని పవన్ కళ్యాణ్ గారు అధికారికంగా చెప్పారు. అంటే ఈ గవర్నమెంట్ రావడానికి కూడా ఒక పార్ట్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. ఓకేనా? ఇది 2017లో ఈ క్రైమ్ జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసిన ప్రభుత్వంలోనే ఈ క్రైమ్ జరిగింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి స్పందన లేదు, 2017లో స్పందించలేదు. దాని తర్వాత ఆ కేసు తప్పుదోవ పడుతుందని వాళ్ళ పేరెంట్ కోర్టుకి వెళ్ళి అంతా చేస్తున్నా సరే ఆ సమయంలో కూడా స్పందించలేదు. 2018లో స్పందించలేదు. 2019 ఎలక్షన్ ముందు కూడా స్పందించలేదు పవన్ కళ్యాణ్ గారు. ఎవరు స్పందించారు? జగన్మోహన్ రెడ్డి 2019లో ఎలక్షన్స్కి వెళ్ళే ముందు సుగాలే ప్రీతి ఆయన్ని కలిసింది, జగన్మోహన్ రెడ్డి గారిని. అమ్మ, మీకు రావాల్సిన ఆర్థిక సహాయం చేస్తాను, ప్లస్ ఈ కేసుని నేను టేకప్ చేసి స్వయంగా వాళ్ళకి శిక్ష పడేటట్టుగా చేస్తాను అని చెప్పారు, హామీ ఇచ్చారు ఆయనకి. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2020 వరకు ఎటువంటి స్పందన లేదు. దాన్ని మళ్ళీ ఆమె వెంటనే వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలిసి మాకు అన్యాయం జరిగింది సార్, ఒకసారి చూడండి అని చెబితే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2020లో పెద్ద ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీకి ఆర్థిక సహాయము, ప్లస్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ భర్తకి జాబు, అన్ని సౌకర్యాలు కల్పించారు. ఈ కేసుని సిబిఐకి కూడా లెటర్ రాశారు, జీవో పాస్ చేశారు. ఇటు సిబిఐ మాత్రం గమ్మన సైలెంట్గా ఉంది, ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు 2019 ఎలక్షన్స్ వచ్చే టైంలో ఆమెకు హామీ ఇచ్చారు, అమ్మా మీకు చట్టపరంగా ఈ శిక్ష వేయిస్తాను, వాళ్ళకి శిక్ష పడిన వాళ్ళకి ఈ అన్యాయం చేసిన వాళ్ళకి శిక్ష పడేటట్టుగా చేస్తాను నేను అధికారంలోకి వచ్చిన తర్వాత అనేసి చాలా గళాలు, చాలా మీటింగుల్లో, చాలా సందర్భాలలో సుగాలే ప్రీతి తల్లిని పెట్టుకొని మాట్లాడుతూ చాలా మాటలు కలిచారు. ఆయన చెప్పిన న్యాయం ఏంటి? మీకు నేను న్యాయం జరిపిస్తాను, ఈ కేసుని ముందుకు తీసుకెళ్ళి ఎటువంటి వాళ్ళైనా శిక్ష పడిస్తాను నేను తప్పు చేస్తుంటే అని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు దీని గురించి మాట్లాడలేదు. ఆమె గట్టిగా గలమిప్పే కలికే ఏమని చెప్పారు? నా వల్లే నీకు ఆర్థిక సహాయం జరిగింది, ఇంక నిన్నే మా న్యాయం చేయమంటావు, నేనే కదా నీకు న్యాయం చేసినన్నారు. ఆ మాట ముందే చెప్పాలి కదా. పోలీస్ స్టేషన్ అది కేసుని నేను ముందుకు నడిపిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపేశారు. ఇప్పుడు మళ్ళీ సుగాలే ప్రీతి తల్లి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి, సార్ నాకు న్యాయం జరగాల, చట్టపరంగా న్యాయం జరగాల అని చెప్పారు. కేసు గురించి వారికి మాట్లాడారు. అప్పుడు ఆయన ఏం చెప్పారు? అమ్మా, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ సిబిఐతో ఖచ్చితంగా గట్టిగా పోరాటం చేస్తాను అని ఇప్పుడు కూడా హామీ ఇచ్చారు. దీనికి స్పందిస్తూ చాలామంది జనసేన నాయకులు అసలు ఆమె ముందుగానే దీని మీద ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మాటలు మాట్లాడింది, కానీ ఆమె మీద చాలా దూషణలు చేశారు. మా వల్లే నువ్వు బతికావు, అసలు నీకెందుకు ఉద్యోగము అని చాలా హేళన చేశారు, కుంటిది అది ఇది అనేసి. అవన్నీ పక్కన పెడదాం. ఇంత హీనంగా ప్రవర్తించారు జనసేన వాళ్ళు. మరొకటి, ఇప్పుడు చాలామంది మళ్ళీ మాట్లాడుతున్నారు జగన్ కలిసిన తర్వాత, జగన్ కలిసినావు ఓళ్ళే నీకని. అసలు అన్యాయం చేసింది ఎవరు? నారా చంద్రబాబు గారు గవర్నమెంటు, బీజేపీ గవర్నమెంట్ అన్యాయం చేసింది. 2017లో ఈ కేసు జరిగింది. దీని గురించి మాత్రం ఎవరు మాట్లాడడం లేదు. మరొకటి, సుగాలి ప్రీతికి సంబంధించిన కేసులో ఇప్పుడు జనసేన వాళ్ళు డిఫరెంట్గా స్పందిస్తారు, మా వల్లే నీకు న్యాయం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్టు? మీకు ఏదైనా దీని మీద డౌట్ ఉంటే నాకు టెక్స్ట్ చేయండి, మీకు సమాధానం స్పష్టంగా చెప్తాను, మళ్ళీ కావాల్సింటే డేట్లతో సహా. కానీ ఆర్థిక సహాయం అందించింది జగన్మోహన్ రెడ్డి, అది పవన్ కళ్యాణ్ వల్ల జరిగిందని చెప్తున్నారు. అది ఎలా సాధ్యం? ఆమె ఆశ్రయించింది నిజమే పవన్ కళ్యాణ్ గారిని, ఆయన ర్యాలీ చేయడం నిజమే. అదే ర్యాలీలన్నిటికీ న్యాయం జరిగిపోయిందా? చంద్రబాబు గారు కదా అన్యాయం చేశారు, ఇప్పుడు అధికారంలో మీరే కదా ఉండేది, ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు అనేది ప్రజల యొక్క సమస్య, ప్రశ్న. ఆమె సుగాలే ప్రీతి యొక్క తల్లి యొక్క ప్రశ్న కూడా. దీనికి సమాధానం ఎవరు చెప్పరు.